రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి, కన్యలో శుక్రుడు కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. అయితే చూసేవారికి మీ శ్రమ మాత్రమే కనిపిస్తుంది. ఇంటా బయట సహకారం లేకపోయినా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యత అధిగమిస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు, బంగారం వ్యాపారస్తులకు, వెండి మొదలైన వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగ విషయంలో అభివృద్ధి ఉంటుంది. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కష్టపడిన దానికి ఫలితం మాత్రం నామమాత్రంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఏలినాడ్స్ అని వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. దాని ఫలితం ఇప్పటి నుండే మీకు తెలుస్తుంది. ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటాయి. ఎన్ని ఉన్నా మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. మనసుకు నచ్చిన పని చేయండి. వెనక్కి లాగేవారు ఉన్నారు. ధనం విషయంలో ఆలోచించి ఖర్చు చేయాలి. ముందు చూపు లేకుండా కొన్ని విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అవసరానికి ధనం ఏదో రూపంలో అందుతుంది. కానీ అవసరం లేనప్పుడు ఊహించిన దానికన్నా లాభం చేకూరుతుంది. వివాహాది శుభకార్యాలు నిశ్చయం అవుతాయి. ఘనంగా వివాహం చేయాలని భావించినా వారికి కొంత నిరాశే ఎదురవుతుంది. ఆత్మీయులతో విభేదాలు వచ్చే సూచన ఉంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నీరసం, కండరాలకు సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా స్త్రీలు ఈ వారం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్న ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలభైరవ రూపు ధరించండి. నిత్యం కాలభైరవ అష్టకం పఠించండి లేదా వినడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తోంది. వ్యాపారపరంగా లాభసాటిగా ఉండవు. ఏ పని చేసినా 2 సార్లు చేయవలసి ఉంటుంది. అనుకున్న సమయానికి ధనం చేతికి అందదు. కొన్నిసార్లు వ్యాపారం మానేసి ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. నిరాశ పడకుండా ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం తోడు ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ మంచితనమే ఒక్కోసారి ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అందరూ మనవాళ్ళే కదా అని అన్ని విషయాలు చర్చిస్తారు. అవసరానికి మించి అన్ని విషయాలు చర్చించవద్దు. ఆదాయం ఉన్న ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన విషయంలో జాతక పరిశీలన చేసుకుని వెళ్ళడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తే విభేదాలు తొలగిపోతాయి. ప్రతి విషయంలోనూ మీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక గౌరవాన్ని పొందాలని భావిస్తారు. అదే జరుగుతుంది. ఏ విషయంలోనైనా సరే చేసిన పొరపాటు తిరిగి చేయకుండా జాగ్రత్త పడండి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. పిల్లల చదువులు, వారి ఉన్నత అభివృద్ధి మీ మానసిక సంతోషాన్ని కారణమవుతాయి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. కష్టించి శ్రమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వైద్య విద్య చదివే వారికి కొంత అధిక శ్రమ ఉంటుంది. పీజీ చేసేవాళ్ళు మాట పట్టింపు లేకుండా చూసుకోవాలి. ఈ రాశివారు మన్యుపాశుపత హోమం చేయడం మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు మేధా దక్షిణమూర్తి రూపు ధరించడం, అలాగే ప్రతిరోజు వీలైతే 11 సార్లు గురుస్తోత్రం చదువుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఒక దారి దొరుకుతుంది. దానిని సరైన దిశలో ఉపయోగపరుచుకుంటే లాభం చేకూరుతుంది. మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ మేధాశక్తికి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే అడుగులు వేస్తారు. అయితే ఊహాలోకంలో కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్న అధికారులు మీ శ్రమను సామర్థ్యాన్ని గుర్తిస్తారు. అందువలన దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఏమీ ఆశించకుండా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. సహోదరి సహోదర వర్గంతో విభేదాలు తావు లేకుండా ప్రవర్తించండి. తల్లి లేక తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత ఇబ్బంది పెడుతుంది. ఆకస్మిక సంఘటనలు గ్రహగతులు సూచిస్తున్నాయి. వివాహకారకుడైన శుక్రుడు కన్యలో నీచిపడి ఉండడం వలన కొన్ని పెళ్లి సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. ఆటుపోట్లు ఏర్పడిన చివరికి మంచి సంబంధం కుదురుతుంది. పెళ్లి విషయమై కొన్ని ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో తొందరపడి మాట్లాడడం ఈ వారం మంచిది కాదు. ఈ రాశివారు భృగుపాశుపత హోమం అలాగే శక్తి రూపు ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతినిత్యం అంగారక స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది. ప్రతిరోజు వీలైతే 11 సార్లు రాహు స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. చదువు పట్ల జాగ్రత్త వహించాలి. మీరు అనుకున్న పనులు నెరవేరాలంటే దైవానుగ్రహం చాలా అవసరం. ప్రతి విషయానికి మానసిక ధైర్యం పెంచుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ విషయాన్ని సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. వీసా, పాస్పోర్ట్ వంటివి కొంత ఆలస్యమైన చివరికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయాన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమ శని అలాగే శని గోచారీత్యా అష్టమంలో వక్రించి ఉండడం వలన కొన్ని అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఏదైతే రావు అనుకున్నారో రావడం జరుగుతుంది. ఉన్నత పదవులు లభించడం జరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అయితే ప్రతి పని కష్టిస్తే కానీ పని పూర్తి కావు. విదేశీ ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు గడ్డుకాలం అని చెప్పచ్చు. మనం అమ్మాలంటే ధర తక్కువ అడగడం, మనం కొనాలంటే ధనం ఎక్కువ చెప్పడం జరుగుతుంది. సరే, వచ్చిన లాభాలకు అమ్మాలని యోచిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం కలిసి రానప్పుడు కొంత సమయం కోసం వేచి చూడడం మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్, ట్రాన్స్ఫర్కు అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభ పట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. సంతానం గురించి ఒక దిగులు, ఆందోళన ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. మనసును స్థిమితంగా ఉంచండి. జీవిత భాగస్వామితో స్వల్ప మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో చేసిన అప్పులను తీర్చివేసి మానసిక ప్రశాంతను కలిగి ఉంటారు. వివాహాది శుభకార్య విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. శుభకార్యాలు సాదాసీదాగా చేయాలనుకుంటారు. బీపీ, షుగర్, ఉపశం వంటివి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం మీ ఆవేదనకు కారణమవుతుంది. విదేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి రెండింటికి అవకాశం కలిసి వస్తాయి. ఒక శుభవార్త వినే అవకాశం ఈ వారం ఉంది. ఏ విషయంలో అయినా సరే ఎవరిని అతిగా నమ్మవద్దు. కఠినమైన కొన్ని సమస్యలను మీ వాక్చాతుర్యంతో, పలుకుబడితో పరిష్కరించగలుగుతారు. ఇందువల్ల మీకు విశేషమైన మేలు జరుగుతుంది. చాలా సందర్భాల్లో తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా ఆ విధంగా చేయక సమస్యలను, బాధ్యతల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన అఘోర పశుపత హోమం అలాగే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం చదువుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి అష్టమ శని నడుస్తున్న వల్ల కొన్ని పనులు నిదానంగా సాగినా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి.
ఏది ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల లాభపడగలుగుతారు. అందరినీ నమ్మి ధన వ్యయం చేయవద్దు. అవసరానికి మించిన ధనాన్ని ఖర్చు చేయడం కూడా మంచిది కాదు. అవసరమైతే తప్ప ధన వ్యయం చేయకపోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. కొంతమంది ప్రోత్సాహం ఎంతో చైతన్యం కలిగిస్తుంది. అతిథి మర్యాదలకు, గృహ అవసరాలకు, విలాస వస్తువులను కొనడానికి అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే కార్యక్రమాలను చేస్తారు. వివాహ ప్రయత్నం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. విడిపోయేంత వరకు దారి తీస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆవేశం తగ్గించుకుంటే మేలు జరుగుతుంది. కుటుంబంలో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించగలుగుతారు. సహోద్యోగులు, అధికారుల వలన అనుకోని గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా అన్నీ బాగున్నా ఏదో తెలియని డిప్రెషన్ గురి అవుతారు. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం చెప్పదగినది. నూతన వ్యాపార ప్రయత్నాలను కొద్ది కాలం పాటు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన కార్యక్రమాలు త్వరలో పూర్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మనోధైర్యంగా ఉండండి. అదే మీకు అన్ని విధాలుగా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. సంతాన విద్యా విషయంలో కొంత మానసిక ఆందోళన ఉంటుంది. పెద్దలను ఎదిరించి మాట్లాడడం మీకు ఎంతో బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి, ఎప్పటి నుండో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారాలన్న మీ ప్రయత్నాన్ని కొంత మానుకోవడం మంచిది. తద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి. విద్యార్థులకు మంచి కాలం చెప్పవచ్చు. మేధాశక్తి పెరుగుతుంది. అయితే గోచారరీత్యా అష్టమ రాహు సంచారం వలన ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన, అతి ఆత్మవిశ్వాసం, అవసరం లేకున్నా ధనం వృధాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం, అలాగే వీలైతే ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయాలలో కొంత ఓర్పును పాటించడం చాలా అవసరం. వచ్చిన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోగలిగితే మేలు జరుగుతుంది. విధుల నిర్వహణలో కానీ, వ్యాపారంలో కానీ మార్పులు జరగవచ్చు. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. మీ నైపుణ్యానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో మీ తెలివితేటలు బాగా ఉపకరిస్తాయి. ఆర్థిక విషయంలో మీ నైపుణ్యాన్ని కనబరుస్తారు. ప్రతి పనిలోనూ చురుగ్గా వ్యవహరిస్తారు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న లోన్స్ మంజూరు అవుతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, జాగ్రత్త వహించండి. అన్ని విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏక నిర్ణయం పనికిరాదు. అనవసరపు ఆలోచనలు, అనవసరపు పనులు ఎక్కువగా చేస్తారు. వాటిని అధిగమించేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. నరదృష్టి అధికంగా ఉంది. అయితే మీ బంధువర్గంలో ఎవరితో తగ్గకుండా మీ స్థాయిని మీరు కాపాడుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అపోహలకు తావివ్వకండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విష్ణు ఆలయ దర్శనం మేలు చేకూరుతుంది. విద్యార్థులకు మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి. అన్ని విధాలుగా అన్ని అనుకూలంగా ఉండవు. మనం ఎంత శ్రమిస్తే అంత ఫలితం లభిస్తుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి తులారాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలను పాటించండి. గ్రహగతుల రీత్యా ఉద్యోగంలో స్థాన మార్పిడి, ప్రమోషన్లు సూచిస్తున్నాయి.
ఎవరు ఎన్ని చెప్పినా మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేయాలని శ్రమిస్తారు. అయితే ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహిస్తారు. మానసిక ఆందోళన, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సుబ్రహ్మణ్య పాశుపత హోమం, అలాగే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. రొటేషన్స్ బాగుంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడగలుగుతారు. అయితే కొంతమంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారం కంటే కూడా ఉద్యోగపరంగా వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. కొంత నిర్లక్ష్యం వహించడం కూడా జరుగుతుంది. అందువలన వ్యాపారంలో కొన్ని నష్టాలు చూడవలసి ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం లాభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. పాత రుణాలను తీర్చివేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. సంతాన విద్యా విషయంలో మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. విదేశీ యానం, గ్రీన్ కార్డ్, వివాహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి నరదృష్టి అధికంగా ఉంది. అపనిందలు, చెడు ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు వహించండి. కుటుంబ సభ్యులందరినీ ఐకమత్యంగా ఉంచడంలో విజయం సాధిస్తారు. దీనివల్ల కొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరుతాయి. నలుగురికి సహాయం చేసే వ్యక్తిగా, 10 మందిని కలుపుకుని పోయే వ్యక్తిగా మీకు మంచి ప్రఖ్యాతి కలిగిస్తారు. దాన్ని నిలబెట్టుకోవడానికి మరింతగా కృషి చేస్తారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అన్నింట్లోనూ మీదే విజయం వరిస్తుంది. ఈ రాశివారు మేధా దక్షిణమూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు కాషాయం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి కొన్ని పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో, వృత్తిలో మీరు చూపించే నైపుణ్యానికి గాను మంచి అభివృద్ధి సాధిస్తారు. విదేశీ యాన, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసిక ఉల్లాసంగా కలిగి ఉంటారు. ఉద్యోగంలో చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ తెలివితేటల వలన అందరినీ ఆకట్టుకుంటారు. అయితే చిత్తశుద్ధితో ఏ పని చేసినా ఫలితాల మటుకి ఆశించరు. ఇంట్లో అప్రశాంత వాతావరణం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అధిక వ్యయంగా గోచరిస్తోంది. స్థిరాస్తుల పరంగా ఇబ్బందులు రావడం, అప్పుగా ఇచ్చిన డబ్బులు చేతికి రాకపోవడం, రుణాలు చేయవలసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. పొదుపు మార్గాన్ని ఎంచుకోవాలి. వివాహ సంబంధాల విషయంలో మీరు కోరుకున్న సంబంధం రావడం మీ మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం మంచిది. అలాగే నవగ్రహ హోమం చేయించడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాలభైరవ రూపం మెడలో ధరించండి. వీలైతే నవగ్రహ స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రాథమిక చర్చలను పూర్తి చేస్తారు. అధికారికంగా సంపూర్ణంగా ప్రారంభించి విజయపదంలో నడిపించడానికి చేసే ప్రయత్నాలు సానుకూలపడే వరకు కొద్ది సమయం వేచి ఉండాలి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పవచ్చు. వ్యాపారం బాగుంటుంది. ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మీకు కలిసి వస్తాయి. క్రయ విక్రయాల విషయంలో ఆచితూచు అడుగులు వేయాలి. అవసరమైతే తప్ప అనవసరమైన ఆలోచనలు చేసి మనసు పాటు చేసుకోవద్దు. తాత్కాలిక ప్రశాంతత లభిస్తుంది. వ్యవసాయ సంబంధమైన భూములు అమ్మి వేరే చోట కొనాలన్న మీ ఆలోచన ఆలస్యం అవ్వచ్చు. అవసరానికి మీకు ఎవరు సహాయం చేయరు. మీకు మీరుగా ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఈ వారం ఉంటుంది. బంధువులతో విరోధం వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు సహాయం చేసినంత వరకు మీరు మంచివారుగాను, లేకపోతే మీకు దూరంగా ఉండడం జరుగుతుంది. ఇది మీకు బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు. అందరినీ నమ్మి డబ్బు వృధా చేయవద్దు. అవసరానికి మించి ఖర్చు చేయడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వివాహ శుభకార్యాలు సానుకూలంగా ఉన్న ఈ వారం పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారం అనుకూలమైన ఫలితం గోచరిస్తోంది. మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. సంతాన విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు.
విదేశీ విద్య ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమని చెప్పవచ్చు. ఈ రాశివారు 8 సోమవారాలు రుద్రాభిషేకం చేయడం మంచిది. అలాగే నవగ్రహ ధ్యానం, కాలభైరవ రూపు ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భూమి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అసూయ పడేవారు ఉన్నారు, జాగ్రత్త వహించండి. వ్యాపార సంబంధమైన విషయాల్లో లాభ నష్టాలు జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. వచ్చే లాభానికి ఖర్చులకి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండదు. ఇది కొద్ది రోజులు మాత్రమే ఉండే అసౌకర్యం. అధైర్యపడవద్దు. ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా మంచి అవకాశం రావడం వల్ల వేరే కంపెనీ మారుతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. వీసా, పాస్పోర్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వింటారు. విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. ఉద్యోగం మారడం లేదా తీసివేసే సూచనలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపే ప్రేమ కన్నా బయట వారు చెప్పే మాటలే ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇలాంటి విషయంలో తల్లిదండ్రుల మాట వినడం అనేది చెప్పదగిన సూచన. ప్రస్తుత కాలమాన ప్రకారం అన్నీ మనకే తెలుసు, మనం సంపాదించుకుంటున్నాం, జీవితాన్ని జీవించవచ్చు అనే భావన ఎక్కువ అవుతోంది. కాబట్టి అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న కారణం చేత శనీశ్వరుడికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మనోవాంఛ నెరవేరుతుంది. మీ బాధ్యతలను పూర్తి చేస్తారు. కొంతమంది విషయంలో కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోయిన చివరికి మంచి సంబంధమే కుదురుతుంది. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండండి. సహోదరి వర్గంతో కానీ స్త్రీలతో కానీ విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చెప్పదగిన సూచన. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. కీళ్ళ నొప్పులు, అరికాళ్ళు, గ్యాస్ట్రిక్, షుగర్ విషయంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించడం, అలాగే కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పని ఎంతో కష్టపడితే కానీ ఫలితం లభించదు. ఆర్థిక పరిస్థితి సర్దుబాటుతోనే నడుస్తుంది. మీరు అనుకున్న కార్యక్రమాలకు మీరు అనుకున్న వ్యయం దాటిపోతుంది. కొంత అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. వ్యాపార వ్యవహారాలు చేదు అనుభవాలు గోచరిస్తున్నాయి. మీరు ఊహించినట్టుగానే వ్యాపారంలోనే లాభాలు వస్తాయి. వ్యాపార వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. నూతన వ్యాపారం కోసం అధిక ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే వ్యాపారం చేసేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, అందుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా వాటిని అమ్మడానికి వీలైన పరిస్థితి ఏర్పడుతుంది. విద్య, పోటీ పరీక్షలు, విదేశీయానం, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. కుటుంబపరంగా ఆర్థిక భారం అధికమవుతుంది. సంతాన పురోగతి కోసం గట్టిగా ప్రయత్నిస్తారు. వాళ్ళను మంచి మార్గంలో పెట్టడానికి సన్నిహితుల సహాయ సహకారాలు తీసుకుంటారు. పిల్లల పట్ల, వారి చదువు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మంచి చేద్దామనుకుంటే చెడు ఎదురవుతుంది. విద్య పట్ల ఆసక్తి తప్ప ఇతర విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి. ప్రతి విషయంలోనూ ఇంట్లో వారితో సంప్రదించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సోదర సోదరి వర్గీయుల నుండి, సన్నిహితుల నుండి సానుకూల ఫలితాలు లభిస్తాయి. వారితో సంతోషంగా ఈ వారం గడుపుతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు.
వ్యాపార వ్యవహార విషయాలలో మంచి అనుకూలత లభిస్తుంది. ఏ పని చేపట్టినా సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. అయితే అన్ని విషయాలను చూసుకోవడం, ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. నరదృష్టి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ధన వ్యయ విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు కొంత ఆలోచించి అన్ని విషయాలను నిర్ణయించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు, కొంతమందికి మాత్రమే ఇది. ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు. అయితే నూతన ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్లో కానీ కొంత ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఏ విషయాన్ని సరే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే మీరు అనుకున్న విషయాన్ని నలుగురికి చెప్పకుండా గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. పిల్లల విద్యా విషయాల పట్ల కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వారి విద్య పట్ల అన్ని రకాలుగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మాలన్నా కొనాలన్నా 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. నరదృష్టి అధికంగా ఉండి మీరు తలపెట్టిన ఏ కార్యక్రమం సరే ముందుకు సాగుతుంది. దైవానుగ్రహం తోడుంది మీకు. ప్రతి విషయానికి నిరాశ నిస్పృహతో ముందుకు వెళ్ళడం మంచి కాదు. ఏదైనా సరే దైవానుగ్రహం తోడు పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి. దానివల్ల మనసు పాడు చేసుకోవడం తప్ప ఇతరత్వ విషయాలు ఏమీ జరగదు. ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం లాభం చేకూరే విషయాలు గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఎప్పటి నుండో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వివాహ విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది. సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంటాయి. అయితే ప్రతి విషయానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగినది. జాతక పరిశీలన లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది కాదు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. మనోవాంఛ సిద్ధిస్తుంది. ధనలాభం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఖర్చులను అధిగమించుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వచ్చిన ధనాన్ని వృధా చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు విష్ణు ఆలయం సందర్శించడం చెప్పదగినది. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం కుదిరితే 11 సార్లు నవగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా వినడం వల్ల లేదా చదవడం వల్ల ఆరోగ్యరీత్యా మంచి ఫలితాలను సంపాదించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.